దాన్ని కంటిన్యూ చేసినోడు జగన్మోహన్ రెడ్డి. మీరు గుర్తుకు తెచ్చుకుంటే చంద్రబాబు టైంలో బోర్డు ఫ్యాక్షన్ మాటలు జరిగినాయి. ఈవెన్ మొన్న 2014 తర్వాత కూడా 3-4 ఫ్యాక్షన్ మాటలు జరిగినాయి. జరిగిన ఎందుకని నాయకుడిని చూసి చేస్తూ ఉంటారు. వీళ్ళ మీద ఫ్యాక్షన్ ముద్ర వేయడం వల్ల రాజశేఖర రెడ్డి తన హయాంలో ఫ్యాక్షన్ మర్డర్ జరగకుండా కాపాడుకొచ్చాడు. పరిటాల రవి మర్డరే పెద్దది. ఆ తర్వాతన చాలా సీరియస్ అయ్యి రాజశేఖర రెడ్డి అందరికి వార్నింగ్లు ఇచ్చి చేసుకొచ్చాడు. ఇప్పుడు ఇతని హయాంలో చంద్రబాబు టైంలో జరిగిన మర్డర్కి ఇప్పటికీ జగన్ వెంటాడుతుంది. 100కి 95% ఫ్యాక్షన్ కంట్రోల్ చేశారు వీళ్ళిద్దరు. ఎట్లాగా? వీళ్ళకి ఆ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల. ఫ్యాక్షన్ కష్టం ఏంటో తెలుసు. ఫ్యాక్షన్ అయ్యాక నువ్వు ఎదవని కాపాడాలి, నువ్వు ఎదవే అవుతావు సమాజం దృష్టిలో. అది ఇష్టం లేదు. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ చేసిన పని ఏంటి? ఫ్యాక్షనిస్టులను ప్రోత్సహించారు. వీళ్ళు ఫ్యాక్షన్ చేసేవాళ్ళు కాదు, కానీ ఫ్యాక్షన్ నాయకులు ప్రోత్సహించారు. లేకపోతే బాంబుల శివారెడ్డి ఎవరు, పరిటాల రవి ఎవరు? కానీ ఇప్పటి వరకు షర్మిల గారు మన తెలంగాణలో పార్టీ పెట్టి ఏం చేసినా ఇంతకుముందు ఆయన మాట్లాడేది నేను వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డని, నాన్న ఆశయంతో పనిచేస్తాను, అది చూసి ఓటేయండి అని మొన్న అక్కడ. కానీ ఇక్కడ కడపకు వచ్చేసరికి కంప్లీట్గా ఎక్కడ వైఎస్ రాజశేఖర ప్రస్తావన పెద్దగా ఏం తేవట్లేదు. ఈవిడి సునీత కూడా ఈవిడికి సపోర్ట్గా కంప్లీట్గా వివేకానంద రెడ్డి హత్యను వాడుతున్నారు. ఒక హంతకుడిని చట్టసభల్లోకి పంపించకూడదు, అందుకని నాకు ఓటేయండి అనేది కడప ప్రజలు ఎలా చూస్తారు దాన్ని? చూడాలి ఎట్లా చూస్తారు అనేది. ఇప్పుడు అవినాష్ రెడ్డి మర్డర్ చేయించాడు అనుకుంటే అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా వేయాలి. అది షర్మిలకి వేస్తారా లేకపోతే భూపేష్ రెడ్డికి వేస్తారా చూడాలి. ఇప్పుడు ప్రజా కోర్టులో తేలా